వికారాబాద్ జిల్లా తాండూరు మండలం శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం కోత్లాపూర్ తేదీ 1/5/2026 నుంచి 31/5/2026 వరకు జాతర మహోత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పట్లోల ప్రవీణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్రవారం మే 15వ తేదీన సాయంత్రం 4:35 నిమిషాలకు జరుగుతుందని వివరించారు. జాతర మహోత్సవాలకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ నింబావల్లి తదితరులు హాజరు కానున్నట్లు స్పష్టం చేశారు. ఈ జాతర మహోత్సవాలకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రాజు, ఆలయ మాజీ చైర్మన్ నవీన్ చంద్రరెడ్డి, కార్యవర్గ సభ్యులు కాపు సుజాత, చెవిటి నరసింహులు, పుట్టే నాయక్, జిన్కుర్తి రాజుగౌడ్, సాకలి రాజు, రాయపల్లి లక్ష్మి, మాజీ సర్పంచ్ సాయిలు, మైనార్టీ నాయకులు శంసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండల శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ నెల రోజులు జరిగే ఉత్సవాలు అంటే మే 1 నుంచి పున్నం నుంచి మరి 31 పున్నం వరకు జరిగే ఈ నెల రోజుల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ మెంబర్లతో పాటు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ సప్లై కానీ భక్తులకి బయట సీసీ కెమెరాలు నిఘాలో కూడా ఉంటారు. అదే నైట్ టైంలో వచ్చే భక్తుల కోసమని లోపల బస్సు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కోసమని సిబ్బంది మన కరెంట్ కోర్ట్ సిబ్బంది మన సిఐ గారు అలాగే ఎస్ఐ గారు ఇద్దరు చొరవతో వాళ్ళ నైట్ టైం పెట్రోలింగ్ కూడా జరగడం జరుగుతుంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన వాలంటీర్స్ 10 మంది వాలంటీర్స్ పెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఇంకా జాతర ఉత్సవాలు నెల రోజులు జరుగుతాయి కాబట్టి మే 15 తారీఖు నాడు రథోత్సవం అలాగే జాతర రెండుగా జరుగుతుంది కాబట్టి అక్కడ జాతర రోజు మనోహర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా అలాగే అరవింద్ నింబావల్లి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు అలాంటి అందరూ సిబ్బంది మనకు పోలీస్ సిబ్బంది కానీ పత్రికా విలేకరులు కానీ అలాగే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి భక్తులు చాలా ఎక్కువ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకోసం వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ లేదా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము చూసుకోవడానికి హెల్త్ శిబిరం కానీ ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.